చెప్పదండి కౌన్సిలర్లకు కూడా స్వాగతం సుస్వాగతం. కొత్తూరు మహేష్ గారు, దండకృష్ణ గారు, రామకృష్ణ అన్న గారు మరియు మన మహేష్ని మల్లేశం గారు, మిగతా వాళ్ళందరూ కూడా పట్టణాధ్యక్షులు లోకరాజేశ్వర రెడ్డి గారు, ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే ఫ్రీగా అమలు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే ఫ్రీగా అమలు చేయాలి. ఎల్ఆర్ఎస్ వెంటనే ఎల్ఆర్ఎస్ వెంటనే. అరే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన, ఇదేమి పాలన. ఇక్కడ నుంచి మనము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఆ తర్వాత మన పార్టీ మీటింగ్ ఉంది. ప్రభుత్వం ఏర్పడక ముందు రాష్ట్రంలో చిన్న మధ్యతరగతి కుటుంబాలు కొనుక్కున్నటువంటి స్థలాలకు ఉచితంగానే ఎల్ఆర్ఎస్ చేస్తామని హామీలు ఇచ్చినటువంటి ఈ రోజున్నటువంటి మంత్రులు మాట తప్పుతున్నందుకు తెలంగాణ ఉద్యమంలో ఎల్ఆర్ఎస్ అని చెప్పానంటే కాంగ్రెస్ నాయకులు పైసలు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని చెప్పన్నారు. మరి ఈరోజు పైసలు దోసుకోవడానికే ఎల్ఆర్ఎస్ కావాలని చెప్పని అంటున్నారు. వాళ్ళ సమాధానం ఏందో చెప్పాలి. బట్టి విక్రమార్క కానీ సీతక్క కానీ ఇంతకుముందు వాళ్ళు కోర్టు కూడా కేసు వేసారు కోటిరెడ్డి వెంకటరెడ్డి గారు. మరి దానికి సమాధానం ఏం చెప్తారో. ఇప్పుడు ఉన్న రైతులకు ఎల్ఆర్ఎస్ ఎవరు అవుతున్నారో వాళ్ళందరికీ ఉచితంగా ఫ్రీగా చేయాలని చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చొప్పండి మండల చొప్పండి టౌన్ తరఫున. ఎక్స్ఎమ్మెల్యే రవిశంకర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎల్ఆర్ఎస్ను ఉద్దేశించి నగర అధ్యక్షుడు రాజేశ్వర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి. అందజేయాలని రాష్ట్ర ప్రజలకి ఉచితంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ధర్నా కార్యక్రమాన్ని నేడు చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు దాదాపుగా 25,44,000 మందికి ఉచితంగా ఎల్ఆర్ఎస్ను అమలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి నేడు చొప్పదండి మండల కేంద్రంలో ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథులుగా గౌరవ మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ గారు మరియు చొప్పదండి మండల ప్రజలు ఎంపీపీ గారు, జెడ్పీసీ గారు, మాజీ మార్కెట్ చైర్మన్లు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మరియు మండల పట్టణ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, మాజీ సర్పంచులు, అన్ని వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అన్ని గ్రామాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఎల్ఆర్ఎస్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా కెనాల్లో రేపు నీళ్ళు వస్తాయంటే మా అధికారుల ద్వారా తెలుసుకొని ఉటుకుపోయి రోడ్డు మీద కూర్చొని నీళ్ళు ఇవ్వాలని. ఎందుకంటే రేపు వస్తాయని తెలుసు. కానీ ఇవాళ మేము చిల్లర రాజకీయాలు చెప్తలేము. మాకు నీళ్ళు వస్తాయి రాత్రి 10 గంటలకు అని తెలుసు. కానీ మేము 9 గంటలకు ధర్నా చేస్తలేం. నీళ్లు రావడానికి అధికారులకు మా నాయకత్వం ఫోన్ చేస్తూ ఉంది. 24 గంటల అధికారికి నీళ్ళు ఇచ్చేదాకా పోరాటం చేస్తూ ఉన్నాం. అది టీఆర్ఎస్ కమిట్మెంట్. ఇప్పుడు నువ్వే అధికారంలోకి వచ్చినావు కదా, నీకు ఎందుకు లేట్ అయింది 40 రోజులు నీళ్ళు ఇచ్చడానికి? ఆనాడు ఉరుకురికి పట్టావు కదా, రేపు రావాలని నీళ్ళు 24 గంటల్లో రావాలని. ఇవాళ నువ్వు వచ్చినాక 45 రోజులు ఈ మండలంలోని ఈ నియోజకవర్గంలోని
పంట పొలాలు ఎండిపోయినాయి. కానీ మేము ఒక నిక్కాసైన ఉద్యమకారులుగా ప్రజలకు ఇబ్బంది కావద్దని చెప్పి మా తాపత్రయం మేము పడతా ఉన్నాం. అన్ని అంశాలల్లో పోరాటానికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతిపక్షంలో కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలందరికీ కూడా మనం చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మీ పక్షం నుండి మా నాయకత్వం కొట్టాడని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. వెంటనే మరొక 10 రోజులలో ఎల్ఆర్ఎస్ మీద ఉచితంగా అమలు చేయకుంటే ఖచ్చితంగా 100% పోరాటాన్ని ఉత్తరాన్ని చేసి దీన్ని అమలు చేసేదాకా కూడా ముందుండి పోరాటం చేస్తే తెలియజేస్తా ఉన్నా. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు ఫ్రీగా ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చి ఎల్ఆర్ఎస్కు ఫీజు వసూలు చేస్తా అని చెప్పడం జరుగుతుంది. దానికి నిరసనగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇక్కడ ధర్నా ప్రోగ్రాం నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో చేయాలని పిలుపునిచ్చిన సందర్భంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ గారి ఆధ్వర్యంలో మన చొప్పదండి తెలంగాణ చౌరస్తాలో ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా చౌకు తెలంగాణ సాధించిన చౌకు. ఇది గడ్డ, తెలంగాణ గడ్డ. ఈడ గత 100 రోజులు టెంట్ వేసుకొని నిరాహార దీక్షలు చేసి తెలంగాణ ప్రకటించిన చరిత్ర ఈ గడ్డకు ఉంది. కాబట్టి ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి, సీఎం రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరిచి ఎల్ఆర్ఎస్ను ఫ్రీగా ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ ఇస్తా అని తెలంగాణ ప్రజలకు తెలియజెప్పాలని సాయంత్రం వరకు మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి పక్షాన. కావున ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం అన్నది కావున మీరందరూ ప్రజలకే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా ఇచ్చి మీ సత్తా చాటాలని కోరుకుంటున్నా. ఈరోజు మీరందరూ రానున్న రోజుల్లో ఇప్పుడు ఏం చేసిర్రు, రానున్న రోజుల్లో పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాబట్టి మీ అందరూ కూడా ఇప్పుడు నీళ్లు లేదు, రాత్రి కరెంటు పోతే గంట కరెంటు పోయి దోమలు కుట్టినాయి. మీ అందరికీ తెలుసో తెలియదు, నిన్న కాక మొన్న. మీ అందరు కూడా మన ఈ కరెంటును చూసి నీళ్లు మళ్ళీ ఎండిపోతున్నాయి. కేసీఆర్ గుర్తొచ్చి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తు కోటేసి కేసీఆర్ బలపత్వాన్ని వినోద్ కుమార్ కోటేయాలని కోరుతూ జై తెలంగాణ. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. నాడు ఎల్ఆర్ఎస్ ఫ్రీ అన్నారు. ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి పాలన, ఇదేమి పాలన. కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్. సీఎం సీఎం సీఎం. గౌరవ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో ఎల్ఆర్ఎస్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిందో దీని ద్వారా మరి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల వారి మీద భారం పడుతుందని చెప్పి భావించినటువంటి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఎల్ఆర్ఎస్ను రద్దు చేసి ఫ్రీగా బడుగు బలహీన వర్గాల మధ్యతరగతి వాళ్ళ నడుము విరచకుండా వాళ్ళను ఆదుకోవాలని, వాళ్ళకు వెంటనే ఉచిత కరెంట్ జీరో బిల్ ఏ విధంగా అయితే ఉందో ఇవాళ జీరో ఎల్ఆర్ఎస్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నియోజకవర్గ కేంద్రంలో చేపట్టినటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా నమస్కారం తెలియజేస్తూ
మరి ఎల్ఆర్ఎస్ అనేటువంటిది దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయలతో లక్షలాది మంది ప్రజలకు నష్టం వాటిల్లే విధంగా వాళ్ళ జీవితాల్లో ఇవాళ దెబ్బతీసే విధంగా వాళ్ళని తీవ్రంగా నష్టపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఉన్నది కనుక ఈ నిర్ణయాన్ని వెంటనే మరి తప్పించి వెంటనే వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా జీరో బిల్ ఏ విధంగా అయితే కరెంటు పైన జీరో బిల్ ఉందో అదేవిధంగా ఈ యొక్క ఎల్ఆర్ఎస్ని కూడా జీరోగా మార్చి వాళ్ళకు అందించాలని చెప్పి ఈ యొక్క చొప్పదండి నియోజకవర్గాల ధర్నా సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.